ఏం నడుస్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో? ఈరోజు చూసింది కదా! మొన్న జరిగిన చర్చ హ్మ్. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రజల సొమ్ము, హ్మ్. ప్రజల పైసలు, హ్మ్. ప్రజల హ్మ్. ప్రోటోకాల్ ప్రజలే ఇస్తారు. అవును. గన్‌మెన్‌ల పైసలే ఇస్తారు. నీకు అవును. ఆఫీసులు పైసలే ఇచ్చిండ్రు. నీకు పీఏలని ఇచ్చిండ్రు. అంత ఇచ్చింది ఎందుకు? హ్మ్. మా సమస్య నువ్వు మాట్లాడమని. అవును. అయితే ఈళ్ళ డిస్కషన్ చేసిన సమస్యలు ఏవైతున్నాయో దాని గురించి అంటే అసెంబ్లీలో జరిగే అంత సీరియస్ కాదు. ఎవరి డ్యూటీ వాడు చేస్తే ఆ పని అయిపోయేది. అయిపోద్ది. అవును. ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే అయిపోయే పనిని హ్మ్. ఈరోజు అసెంబ్లీ దాకా చర్చ రావడం గల కారణాలేంది హ్మ్. అనేదనంటే ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుందన్న. హ్మ్. కనపడుతుందా? రైట్. కనబడుతుంది. ఈ దాని మీద గత వారం రోజులు చూస్తా ఉన్నాం. ఏదో 'సంధ్య థియేటర్‌లో' తొక్కిసలాట, ఒక నిండు ప్రాణం బలి అని జెప్పేసి, ఒక సినిమా హీరోని పట్టుకొని ఆయన తీసుకపోయి అప్పుడప్పుడే అరెస్ట్ జేస్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ యావత్ మొత్తం అసలు ఇగ దేశంలోనే సమస్య లేనట్టు, రాష్ట్రంలోనే ఏం జరగనట్టు ఆయన ఎమ్మటి తిరుగుతా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారని చూస్తా ఉన్నాం. అసలు ఏందన్నా ఇష్యూ ఏంది? అసలు ఎవరిది తప్పల్లా? అన్న ఇందులో తప్పేవరదనేది మనం చెప్తుంటే అర్థమవుతుంది. హ్మ్. ఒకటి సినిమా రిలీజ్ 5వ తారీఖు. 5వ తారీఖు అయింది. అవును. హీరో పోయింది 4వ తారీఖు రాత్రి 9:30 గంటలకు హీరో బెనిఫిట్ షో. హీరో పోయిండు. హ్మ్. అవును. అసలు హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక పరిస్థితి జరుగుతుంది. హ్మ్. ఎవరికీ సమాజానికి తెలవనటువంటిది హ్మ్. ఏందంటే హైదరాబాద్‌లో 144 సెక్షన్ ఉంది. అవును. ఆల్రెడీ మొన్న పెట్టినట్టు 'శ్రీవెన్‌కి' అవును. చెప్పినా కదా! అవును. 144 సెక్షన్ ఉంది. ఓకే. 144 సెక్షన్ టైమ్‌ల నలుగురు, ఐదుగురు తిరగద్దు. ఎస్పెషల్లీ అశోక్ నగర్‌లో ఉంది. అవును. అవును. ఎందుకంటే అప్పుడు నిరుద్యోగులంతా చేసేటప్పుడు. ఉండదు రైట్. కదా! హ్మ్. మరి థియేటర్ ఎక్కడుంది? అశోక్ నగర్ అదే ఏరియాలో. చౌరస్తాలో ఉంది. అవును. అర్థమైందా? ఆర్టీసీ క్రాస్‌లో చౌరస్తా. అశోక్ నగర్ అంటే మరి ఆ పెద్దది. థియేటర్‌లో నువ్వు పర్మిషన్ ఎట్లిచ్చినవు? సినిమాకి ఎట్లిచ్చిండు పర్మిషను? ప్రభుత్వం ఏ వాలిడ్ విధంగా పాయింటే. టైమ్ ఇచ్చిండ్రు? అవును. వాలిడ్ పాయింట్. నంబర్ 1. టికెట్‌లు రేట్లు పెంచుకోనికి టైం ఎవరిచ్చిండ్రు? అదే బెనిఫిట్ షోకు సంబంధించి దాని మీద మీరిచ్చిండ్రు. అనుమతి. ఆ! మేము ఇటు ప్రభుత్వానికి నేను చిక్కడపల్లి పోలీస్ 1000% నిందించా. హ్మ్. ఎందుకంటే వాళ్ళు నరకం అనుభవించిండ్రు ఈ ఆ రోజు. 12 రోజులు. అవును. వాళ్ళ ఈడ వీళ్ళు ఎవరైతే ఆహ్, 'అల్లు అర్జున్' వస్తుండు అని హ్మ్. పోలీసులకి ఇంటిమేషన్ ఇచ్చిండ్రు. హ్మ్. ఏసీపీకి, డీజీపీకి వాళ్ళ లెవెల్ ఇచ్చిండ్రు. అవును. మేము చేయలేకమైనా అని చెప్పి చిక్కడపల్లి వాళ్ళు హ్మ్. పైకి పంపిర్రు. ఓకే. అదంతా ఒక అంశం. హ్మ్. ఈరోజు ఇంటికాంచెల్లి బయలుదేరుతుంటే ఆ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ బాలేదని నువ్వు ఇందిరా పార్క్ కాడనో, హ్మ్. లేకుంటే లక్డికప్పులనో హ్మ్. అల్లు అర్జున్ మీరు ఎందుకు ఆపలే? మమ్మల్ని ఆపుతారు గదా! మేము సెక్రటేరియట్ దగ్గర పోతాం. హ్మ్. మా పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచు, సరైన సదుపాయాలు లేక చచ్చిపోతుండని మేము అవును. అసెంబ్లీ కాడికి పోయి మా అవును. మంత్రులను, ఎమ్మెల్యేలకు లోపల జర మాట్లాడండి అని చెప్పనీకి పోతాం. హ్మ్. మమ్మల్ని పోనిస్తారా మీరు? ఈడ ఆపుతారు తీసుకుపోయి గదా! రెడీ చేస్తారు గదా! ఈడనే ఆపుతారు గదా! ఎందుకు ఆపుతారు మీరు? అక్కడ సమస్య గావద్దని. హ్మ్. హ్మ్. ఆడ నీకు లా అండ్ ఆర్డర్ చేయి దాటి పోవద్దని హ్మ్. మీరు ఇక్కడ మీరు ఆపుతారు. ఓకే. నేను తప్పు పడతాను. మరి అక్కడికెళ్ళి కొన్ని వందల కార్లతోని మీరే అన్నారు గదా! హ్మ్. పెద్ద కాన్వాయ్ తీసుకొనొచ్చిందని. అవును. అవును. అలా అవును. కాన్వాయ్ తీసుకొనొస్తుంటే అడుగడుగున హైదరాబాద్ ట్రాఫిక్ ఆ టైంలో పీకే ఉంటది. అవును. 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 అర్థమైందా? అవును. మీరెందుకు ఆపలేదు? పర్మిషన్ మమ్మల్ని అడగలేదని చెప్తున్నారు గదా! అ అన్న పర్మిషన్ అడగాలి తర్వాత. హ్మ్. నువ్వు అక్కడికెళ్ళొచ్చేటప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు? అవును. అన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది. ట్రాఫిక్ వ్యవస్థ ఉంటది. మనం అన్న జస్ట్ ఒక గూగుల్ ఓపెన్ చేసుకున్నా గూడా రెడ్ మార్క్ పడతా ఉంటది. పడతా ఉంటది గదా! మరి రైట్. వీళ్ళని ఎట్లా అనుమతిచ్చిండ్రు పోలీసోళ్ళు అన్ని సిగ్నల్స్ దాటుకుంటూ ఎట్లొచ్చిండ్రు? నంబర్ హ్మ్. 1. ఒక పాయింట్ ఇది. ఇంకోటేందంటే పర్మిషన్ లెటర్ ఇచ్చిండ్రు వీళ్ళు. సంధ్యా హ్మ్. థియేటర్ వోళ్ళు. ఏమిచ్చిండ్రు? ఆ! పలానా హీరో, హీరోయిన్‌లు వాళ్ళొస్తుండ్రు. వాళ్ళకి రక్షణ ఇయ్యమని ఇచ్చిండ్రు. హ్మ్. ఓకే. జనానికి రక్షణ ఇయ్యమని కాదు. ఇయ్యలే. కాదు. వాళ్ళకి పోల్ రక్షణ. పోలీసోళ్ళ డ్యూటీ ఏంది? వాళ్ళేదైతే ఇచ్చారో ఆ! వాళ్ళకి రక్షణ కానీ ఆయనతోని బౌన్సర్‌లు, వీళ్ళందరూ గూడా వచ్చిండ్రు లోపలికి తోసుకుపోయిండ్రు. హ్మ్. అక్కడ జరిగిన సంఘటన ఇది. హ్మ్. సంఘటన జరిగిన తర్వాతన పోలీసులు మహిళను కాపాడే ప్రయత్నం జేశారు. చేసిర్రు. అప్రిషియేట్ చేయాల్సిందే దాన్ని. పిల్లగాన్ని కాపాడే ప్రయత్నం జేసిండ్రు. హ్మ్. ఎందుకంటే సీఐతోని 1-1 కూర్చొని మాట్లాడిన. జరిగిన సంఘటన నాకు చెప్పారు. గ్రేట్. 6 గ్రేట్. తారీఖు. అవును. 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 మాట్లాడిండ్రు. తీసుకపోయి అమ్మను అక్కడ దవాఖానలో చచ్చిపోయింది. ఆమెను పోస్ట్‌మార్టం పంపిర్రు. హ్మ్. బాబును దవాఖానలో అడ్మిట్ జేసిండ్రు. సంఘటన అక్కడ జరిగింది. హ్మ్. హీరోకి అన్నీ తెలుసు. హ్మ్. హీరో అక్కడికి పోలే. హ్మ్. నిన్న మాట్లాడేది సిపి నేనక్కడికొస్తానా. హ్మ్. నేను ఎవరి ఫేవరిజం మాట్లాడతా వాస్తవం ఒరిజినల్ స్టోరీకొస్తా. హ్మ్. ఏసిండ్రు. ఆ రోజు తెల్లారి ఈ సబ్జెక్ట్ పైన ఎక్కడ చర్చ లేదు. హ్మ్. 5వ అవును. తారీఖు పొద్దున్న 10 గంటలకు చచ్చిపోయిందని తెలవని నేను నేషనల్ ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కంప్లెయింట్ ఇచ్చిన. ఓహ్! మీరిచ్చేసిర్రు ఆల్రెడీ. ఇచ్చిన. హ్మ్. ఇచ్చిన తర్వాత వీళ్ళకు నష్టపరిహారం ఇయ్యాలని చెప్పిన. హ్మ్. 10,00,00,000 నష్టపరిహారం ఇప్పియాలె. హ్మ్. ప్లస్ ఈయనను ఎవరైతే 2007
మన గజ్వేల్ బిడ్డ ఉమ్. 2007 బిగ్ బాస్ అదే వచ్చిండు కదా పల్లవి ప్రశాంత్ పల్లవి గారు. ప్రశాంత్ ఆ, ఆయన రోడ్డు మీదకి ఎక్కింది 7th గెలగానే అవును ఆయన వల్ల ఎవరు చనిపోలేదు ఎవరు అవును హట్ కాలేదు అవును కానీ తెల్లారి ఆయన అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పంపిండ్రు అవును. మరి ఈయన ఎందుకు పంపలే అని చెప్పి నేను అది 6వ తారీఖు పొద్దున మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోయిన ఆ, ఆడిచ్చిన అన్ని వాళ్లకు మైత్రి మూవీస్ పైన అల్లు అర్జున్ సోషల్ మీడియా పైన ప్రొడ్యూసర్ల పైన అందరి మీద కలిపి నేను వేసిర్రు. కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చి ఉమ్, దాని ముందు వీడియో చేసినాక సాయంత్రం అల్లు అర్జున్ స్పందించిండ్రు ఉమ్, స్పందించి నేను 25 లక్షలు ఇస్తా అన్నాడు ఉమ్, 25 లక్షలు ఎక్కడ దాకా ఇచ్చిందని చెప్పేసి నాకు ఇక్కడ ఒక హైడ్రా ఇండ్లు కొంత నోటీసులు పంపితే వాళ్ళు పిలిస్తే పోయినా ఉమ్, పోతా ఆ దవాఖాన కాడికి మామూలు ఒకసారి చూసి రాపోండి అని అన్న ఉమ్, అంటే 15 లక్షలు ఇవ్వలే అన్న మన 10 లక్షలే ఇచ్చిండ్రు 15 లక్షలు ఆపిండ్రు అన్న అది మీరు రివర్స్ అయితే ఎట్లా అని అన్నారు సరే ఇది ఎప్పుడైంది కదా 5 జరిగింది కదా అవును 6 అయింది కదా నువ్వు 6 ప్రెస్ మీట్ పెట్టు కదా ఉమ్, నువ్వు 7కి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఉమ్, 8కి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఉమ్, 9కి ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను సిఐ గారిని అడిగితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మా పైన వాళ్ళు ఉమ్, అని చెప్పిండ్రు ఉమ్, జరగలేదు 10వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఉమ్, 10వ తారీఖు ఇన్ని రోజులు పట్టిందా నీకు ఇన్వెస్టిగేషన్ పడలే ప్రశాంత్ ఏమో తెల్లారి అరెస్ట్ చేసిండ్రు ఉమ్. ఈయన ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఒక పాయింట్ నువ్వు తెల్లారి అరెస్ట్ చేస్తే అది సమస్య ఉండేది కాదు రైట్ అన్న ఇది ఒక్క చిన్న ఈడొక మాకు ఒక డౌట్ యాజ్ పర్ ఆ, దాంట్లో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది వాళ్ళ ఎవరైతే పేరెంట్ ఇచ్చిన కేసు మీద మీరు ఇచ్చిన కేసు మీద ఇక చెప్తే ఇక్కడ నాది పగడబందీగా ఉండే స్ట్రాంగ్ ఉండే పేరెంట్స్ తోని వీళ్ళు రాపించుకోండ్రు ఓకే చాలా వీక్గా రాశారు వీళ్ళు రాసిండ్రు వీక్గా రాసిండ్రు అని అప్పటిదాకా గవర్నమెంట్కు అరెస్ట్ చేయాలని లేదన్నా కేసు క్లోజ్ చేసిండ్రు మరి ఎందుకు arrest చెప్తీగా అక్కడ నేను ఇవాళ ఒరిజినల్ కథ రేవంత్ రెడ్డి గారు మాత్రమే చెప్పగలుగుతారు లేకుంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు చెప్పగలుగుతారు మ్హూ. లేకుంటే రేవంత్ రెడ్డిని కొన్ని సినిమా లింక్స్ ఉన్న వాళ్ళు నడిపేటోళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు ఓకే వాళ్ళు నోరు తెరవాలంటున్నా వీళ్ళు కాదు నోరు తెరిచేది ఓకే ఎందుకంటే మనది ఏడున్న మార్కెటింగ్ వ్యవస్థ నడుస్తుంది మ్. చచ్చిపోయిన మరి దీని కథ ఏందో చెప్పంటాడు మ్హూ. ఎవరికి చేయాల్సిందో వాళ్ళకి చేసి చేస్తారు ఎవరు చేయాలనో వాళ్ళకి తెలుస్తుంది ఓకే అర్థమైందా నీకు ఇలా ప్రధానమైన అంశం ఏంటంటే 5వ తారీఖుకి వెళ్ళి 10వ తారీఖు వరకు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలే మ్. అది మేజర్ పాయింట్ మీరు 5వ తారీఖే డీసీపీ ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏం మాట్లాడిండో చెప్పు అర్థమైందా? సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్లు అరెస్ట్ చేసినామని చెప్పారు రైట్ అయిందనా 10వ తారీఖు అయింది కదా 10వ తారీఖు సంఘటన చెప్తా ఇక. మ్. ఈ 6వ తారీఖుకి వెళ్ళి 10వ తారీఖు మధ్యలో జరిగిన బేరాసారాలలో ఎక్కడనో అల్లు అర్జున్ హట్ అయ్యిండు ఓహో ఓకే ఓకే ఆయన జేబు జింపుతేనేనో ఆయన పర్సు జింపుతేనో అదే ఇక ఆ? ఎప్పుడు లైన్ ఓకేనా ఏవో చింపితే హట్ అయ్యిండు సీఎం తెలంగాణ సీఎం ఎవరో ఉండే అని స్టేజ్ మీద అడిగిండు మర్చిపోయిండు ఆడగాలింది మనకి ఆడగాలింది అన్న అరెస్ట్ కేవలం అజ్జేబట్టే చేసి నేను అది వినగానే వీడు అయిపోయింది అబ్బా అనుకున్నా అంతేనా ఈడు అయిపోయిండు అన్న లేకుంటే విఐపీలను అరెస్ట్ చేసే కల్చర్ తెలంగాణ లేదన్న అర్థమైందా ఈ కేసు అయిపోయిందన్న ఇక ఓ వైపు లావాదేవీ జేబుకు లావాదేవీలు జరగలేదు మరోవైపు పేరు కూడా మర్చిపోయాడు పేరు మర్చిపోయాను లావాదేవీ జరిగి కోపం మీద మనోడు పేరేం పేరో ఉంది అన్నాడు అచ్చా, అచ్చా, లావాదేవీలు చెప్పేదానికి జరిగి ఉంటాయి. పేరు జేబు ఇక్కడికి తిరుగుతాయేమో ఓకే అన్న అవును, అనపోవు మొత్తం జరిగి- మొత్తం చినిగినట్టుంది ఇలా పట్టుకొని అదే 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 చినిగట్టే వరకు మనోని కాలే అన్నాడు ఎందుకంటే వాళ్ళు మామూలుగా అలా నేచర్ తెలుసు కానీ అంటే అవును. ఇస్త్రీ రకాలేం కావు అవు అవు దాంట్లో అన్న నువ్వు అనౌన్స్ చేసి 25 లక్షలే 10 ఇచ్చి 15 ఆపినావు ఆపినామంటే అవును. ఇది ఇక్కడ కాలింది ఇక కాలంక 11th రోజు అరెస్ట్ ఉమ్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కదా అన్న. పొద్దున్న లేచి ఆయన ముఖం కూడా చూసుకోకుండొచ్చు అన్నవు 10th రోజు నాకు కన్ఫర్మ్ అయిపోయిందని ఇక విరాజ్ ఏది ఇక success అయిపోయింది meet లో. అయిపోయింది ఇక నేను నా కేసు వదిలేసిన ఆ, ఇక వీళ్ళు అరెస్ట్ చేస్తారు వదలరు ఎందుకంటే పోలీస్ స్టేషన్ ముందు బాగా రాపి మామూలు రాపలే ఇక అవు. అది బాగా వైరల్ అయింది భయంకరంగా దులిపిన ఉమ్. ఈయన్ని. నువ్వు మనిషివి కాదు నువ్వు అట్లకి రాడు పోయేది ఉండే 11th వెళ్ళి ఈ కేసు ఇక ట్విస్ట్ స్టార్ట్ అయింది ఉమ్. అరెస్ట్ అయింది కానీ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ నాయనకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిందంట ఉమ్. అల్లు మీరేం అరవింద్. బాధపడకుండా ఉమ్. అరెస్ట్ చేసింది కదా తీసుకొని వచ్చింది కదా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుని కోర్టుకు తీసుకుపోయింది కదా ఉమ్. కోర్టులో నిరంజన్ రెడ్డి అవును. అడ్వకేట్ మాట్లాడారు ఎంపీ ఎంపీ. వైఎస్ఆర్సీపీ ఆయన అడ్వకేట్ ఆయన ఏమన్నాడు పోలీసులు అసలు డ్రామా స్టార్ట్ ఇక్కడ పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి పైకి ఎగబడ్డారు అన్నారు ఆడ కూడా ఆడ ఉమ్. ఇది కోర్టులో అనగానే
మరి గవర్నమెంట్ పీపీ ఒరిజినల్ పీపీ లేకుండా వేరే పీపీని పంపిండంట. గవర్నమెంట్ పీపీ మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తుండ్రు. నువ్వు 10 రోజుల టైం తీసుకున్నావు మిస్టర్ సివి ఆనంద్ గారు. యూ హ్యావ్ టేకెన్ 6 days ఆఫ్ టైం. ఓకేనా? తీసుకున్నప్పుడు ఈ సీసీ కెమెరాలు నిన్న చూపించినాయి. నువ్వు ఆ రోజు కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలే? వాళ్ళు దానికి సంబంధించిన దాని మీద వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ 4-5 రోజుల నుంచి మేము వేరే సోషల్ ప్లాట్ఫామ్ లో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఏ కథలు కహాని చెప్పొద్దు బ్రదర్ అని చెప్పేది అది. నేను చెప్తా కహాని, నాకు చెప్పొద్దు. అర్థమైందా? నేను చెప్తా కదా, మీరు పోలీస్ పరువు తీసిండ్రు, పోలీస్ ఇజ్జత్ చేసిండ్రు. పోలీసు కూడా నేను కౌంటర్ నేను ఇచ్చిన చిక్కడిపల్లి పోలీసు వాళ్ళు ఇక్కడ అంటే, బ్రదర్ మీకేమన్నా ఉందా, మీరు ఇట్లా అంటే మీరు ఎట్లా ఊకున్నారని అన్న. ఎందుకంటే నేను పోలీసు అని కొడుకునేగా అన్న. అర్థమైందా? నువ్వు కానిస్టేబుల్ ఆ స్థాయి పైకి ఎస్ఐ స్థాయిలో అంటే మాత్రం నేను కొంచెం రియాక్ట్ అవుతా. నా క్వార్టర్స్లో నేను పెరిగినోని కాబట్టి. మీరు ఆయన కోర్టులో పట్టుకొని వీళ్ళు కూడా అన్న మజాక్ అయితేనన్న, పోలీసులను హైకోర్టులో మజాక్ చేసిండ్రు. ఆ రోజు మజాక్ అయింది. కోర్టులో అందరు గల్లున నవ్విండ్రు. ప్రభుత్వం చేసిందా లేకపోతే సినిమా ఇండస్ట్రీ చేసిందా? ప్రభుత్వమే కదా అన్న. అడ్వకేట్ చెప్పిండు. ఇవాళ గవర్నమెంట్ హోంమంత్రి పెట్టుకున్నాడు, లేకుంటే పోలీసులు అలా సివి ఆనంద్ గారు ప్రధానమైన అన్న విఐపి కేసు అనగానే సివి ఆనంద్ గారు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను ఆయాషా మీరా కేసుకెళ్ళి చూస్తున్నా, ఆయన యాక్టివిటీ ఆయన ఎంట్రీ డైరెక్ట్ ఉంటుంది. మీరు ఎక్కడైనా కానీ ఆయన తీసుకోండి. లగిచెర్ల సత్యనారాయణ తీసుకోండి, లగిచెర్ల ఇష్యూలో నీకు అక్కడ సిఐ రాడు మీడియా ముందుకు, ఎస్పీ రాడు, డిఎస్పీ రాడు, డైరెక్ట్ ఐజీ దిగుతారు రంగంలో. అంటే ఇది వివిఐపి ఇన్వాల్వ్మెంట్ ఉన్న దగ్గర వాళ్ళ కథ డైరెక్ట్ వచ్చేస్తారు. ఈడ వాళ్ళు ఆ రోజు చేయలే, మరి సాయంత్రం అన్న మరి పోలీసు రిలీజ్ చేయాలి కదా, చేయలే. తెల్లారి చేయాలి కదా, చేయలే. అర్థమైందన్న? ఇది ఎప్పుడు వచ్చిందనంటే రేవంత్ రెడ్డికి ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడే వీడియోలు బయటకు వచ్చినాయి. ఇది పోలీసుల డ్యూటీ కాదు, పోలీసులు చేయాల్సిన డ్యూటీ ఈ పద్ధతిలో కాదు. మీరు అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నావు. అర్థమైందా? ఇవాళ నెక్స్ట్ స్కెచ్ అసెంబ్లీలో చర్చ, అసలు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడిండు,